హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మీనమ్మ అమెరికా ముచ్చట్లు. మేము రీసెంట్ గా తులిపిస్ ఫ్లవర్స్ చూడడానికి వెళ్ళామండి. ఇదైతే మా ఫ్రెండ్ సింధు గారికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు వెళ్తున్నారని అడిగాను, ప్లేస్ లొకేషన్ షేర్ చేయండి అని. వాళ్ళు వెంటనే షేర్ చేశారు. మేము మధ్యాహ్నం లంచ్ చేసి బయలుదేరాము. మేము వెళ్ళేసరికి ఫ్లవర్స్ అంటే సన్ ఉంటుందా, ఫ్లవర్స్ ఎట్లా ఉంటాయి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయని బోలే డౌట్స్ తో వెళ్ళామన్నమాట. ఇది మా ఫస్ట్ టైం అనమాట దగ్గర నుంచి తులిపేసిన చోట. ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, మాకు దగ్గరలో ఏం లేవేమో, ఎక్కడ ఉంటాయో తెలియక ఇన్ని సంవత్సరాలు వెళ్ళలేకపోయామన్నమాట. ఇలా తెలిసిన వెంటనే 1 hour జర్నీ అన్ని తెలియగానే ఇంకా బయలుదేరాము. ఏదైతే అది అయింది, వెళ్దాము. ఎక్కువ ఉంటే ఎక్కువ హ్యాపీ, లేదంటే ఉన్న వాటిని చూసి వద్దాం అన్నట్టు. బట్ నాకు ఐడియా లేదు ఎలా ఉంటుంది ఏంటని. ఇక్కడికి వచ్చి చూసేసరికి అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ తోటలోనే చాలా సేపు ఉన్నాము. ఫోటోలు వీడియోస్ అన్ని మేమే కాదండి, చాలా మంది వచ్చారు. అసలు ఎంత బాగా అనిపించిందో అసలు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఫ్లవర్స్ ఉన్న వీడియోస్ అవి చూస్తాం కానీ ఇలా చూసేసరికి ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది. ముందు కొంచెం ఎండగా ఉండేటప్పుడు ఫొటోస్ వీడియోస్ నార్మల్ గానే వచ్చాయి. అలా ఉండగా ఇంకా సన్సెట్ అవడం స్టార్ట్ అయింది. అప్పుడైతే ఇంకా బాగా అనిపించింది. ఇలా ట్రైన్ కూడా వచ్చింది. టులిప్స్ అంటారు కదా. నేను మా పాపను ఎత్తుకుంటే మా వారు అటువైపు ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి, మంచిగా వీడియోస్ తీద్దామని వెళ్తూ ఉంటే వాళ్ళ డాడీ వెనకాలే మా బాబు కూడా పరిగెడుతున్నాడు. ఇంకెక్కడ పువ్వులు తొక్కేస్తాడేమో అని భయం, కానీ వాడు జాగ్రత్తగానే వెళ్ళాడు. అందరూ ఎవరికి నచ్చిన ప్లేస్ లో వాళ్ళు నుంచొని మంచిగా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మా తమ్ముడు మరదలు ఫోటో షూట్ అవుతుంది. ఇంకా ఎండలో మంచిగా రాలేదని చెప్పి ఇంకా ఈవినింగ్ టైంలో ట్రై చేస్తున్నారు అనమాట, మళ్ళీ ఫొటోస్ కోసం అన్నట్టు. మేమే కాదండి, మళ్ళీ చాలా మంది అనమాట. ఇంకెవరికి నచ్చదు చెప్పండి, ఇలా అందమైన పూల తోటల్లో మధ్యలో కూర్చోనో నుంచోనో అన్నట్టు మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా వరకు ఈ ఫ్లవర్స్ ని పిక్ చేసుకొని తీసుకెళ్లారండి. మేము కూడా తీసుకుందాం అనుకున్నాము, కానీ ఈవినింగ్ అయిపోయింది. చాలా వరకు ఫ్లవర్స్ కొంచెం వాడినట్టు అనిపించాయి. ఫ్లవర్స్ మొగ్గలుగా ఉన్న తీసుకెళ్తే మనకు కొన్ని ఇంకొక 1 week 10 days ఉంటాయి కదా, అట్లా అనుకున్నాము. బట్ ఫొటోస్ వరకు అన్నట్టే అయిందిలేండి. మాకైతే మాత్రం మా ఉద్యమని కూడా కొంచెం రెడీ చేశాను. ఇంకో డ్రెస్ కూడా తీసుకెళ్ళాను చేంజ్ చేసి మంచిగా ఫొటోస్ తీద్దామని, కానీ తను ఎక్కువ సహకరించలేదు. ఉన్న వాటిలో ఏవో కొన్ని ఫొటోస్ తీసేసామన్నమాట అదే డ్రెస్ తో. ఇద్దరు ఇంకా అన్న చెల్లెళ్ళకి అన్నట్టు. మా వాడు ట్రాక్టర్ ఎక్కడం కోసం అన్నట్టే ఈ ఫోటో పోజులు అన్ని ఇచ్చాడు అనమాట. మాకు ఇలా ఏదో ఒకటి ఉంటే యాక్టివిటీ మంచిది అనిపించింది. వాడు దానికోసమైనా మా మాట విని కొన్ని ఫొటోస్ అయినా దిగుతాడు అనిపించింది. నార్మల్ గా అయితే అసలు ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడాడు, అసలు ఉండడు కూడాను. మా పాప ఏదో కొంచెం ట్రై చేస్తుంది ఉండడానికి, ఒక్కోసారి ఆమెకు మూడు లేకపోతే అస్సలు ఉండదు. ఇంకా పిల్లంటే అలానే ఉంటారు కదా. మా బాబా అయితే వాళ్ళ చెల్లిని చాలా బాగా టేక్ కేర్ చేస్తాడు. ఆ చెల్లి నడవలేదేమోని ఎత్తుకొని దాటిస్తున్నాడు అనమాట, పడిపోకుండా పట్టుకోవాలన్నట్టు. వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే కొట్టుకుంటారు, బయటకు వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పిల్లలంటే అలాగే ఉంటారు కదా. బట్ ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ ఉన్నట్టుంది, నేను సరిగా చూసుకోలేదు. మేము వెళ్ళినప్పుడైతే ఓన్లీ ఫ్లవర్స్ కే వెళ్ళాము. ఎంత బాగా అనిపించిందో. నేనైతే ఇన్స్టాగ్రామ్ లోను, ఫేస్బుక్ లోను, అప్పుడప్పుడు యూట్యూబ్ లోను ఇలాంటి ఫ్లవర్స్ మధ్యలోంచి ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే అబ్బా ఎప్పుడు వెళ్తాం ఇలా చూస్తామని ఎన్ని రోజులు అనుకునేదాన్ని. నేనే దగ్గరికి వెళ్ళి అలా చూసేసరికి ఎంత హ్యాపీగా అనిపించిందో. మాతో పాటు చాలా మంది వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. ఆ ఫ్లవర్స్ పిక్ చేసుకోవచ్చండి, మనకి మనీ పే చేయాలి. మేమైతే ఎన్ని ఫొటోస్ ఎన్ని వీడియోస్ తీసుకున్నా ఇంకా తక్కువే అన్నట్టు అనిపించింది. ముందు చెప్పాను కదా, వెళ్ళగానే ఎండ ఉండటం వల్ల వీడియోస్ ఫొటోస్ అంత బాగా అనిపించలేదు మాకు. ఇంకా అలా సరే చూద్దాం ఇంకా అని అటు వెళ్తూ ఇటు వెళ్తూ, అక్కడ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇటువైపు ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయని అటు ఇటు తోటంతా కలిగి తిరిగేసాము. మేము మా తమ్ముడు వాళ్ళు కలిసే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా ఇంకా వీలైతే అందరం కలిసే వెళ్తాం కదా. వాళ్ళు ఫొటోస్ తీయటం వీడియోస్ తీయటం వాళ్ళు బిజీ, మేము ఫొటోస్ వీడియోస్. వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఎవరి పనిలో వాళ్ళు అన్నట్టు. మావాడు ఇలా ఫొటోస్ కి పోజులు కొట్టాడు, ఎప్పుడు లేనిది. చాలా బాగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ మంచిగా అన్ని కలర్స్ లో ఫ్లవర్స్ పిక్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలా తిరుగుతూ ఆ ఫ్లవర్స్ ని చూస్తూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. చుట్టూ కూడా వేరే వేరే పంటలు ఉన్నాయి. ఈ పొలంలో ఈ ఫ్లవర్స్ అన్నమాట. పెద్ద ఎక్కువేం లేవు కానీ ఉన్న వాటిని చూసి మాకైతే
నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మేము ముందంతా ఎండలో తిరుగుతూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వెళ్దామా ఉందామా అనుకుంటే ఇంకా అక్కడ బాగుంది, అటు వెళ్ళి ఫొటోస్ తీద్దాము, ఇటు వచ్చి ఫొటోస్ తీద్దాం, పిల్లలకి తీద్దాము, మా పాపకు కూడా కొంచెం మంచిగా రెడీ చేసాము ఫొటోస్ తీద్దామని. ఇంకా ఆమెను అన్నట్టు అక్కడ మధ్యలో ట్రాక్టర్ కూడా ఉంది. మా అబ్బాయి ఆ ట్రాక్టర్ ఎక్కించే వరకు ఇంకా ఊరుకోడు కదా అనేసి వాడికి నువ్వు ముందు ఫొటోస్ తీసుకుంటేనే నీకు ట్రాక్టర్ ఎక్కిస్తామని చెప్పాము. అందుకే బుద్ధిగా ఫొటోస్ అన్ని తీసుకున్నారు. మా వారు వీడియోస్ తీస్తూ ఆ ఫ్లవర్స్ ని చూస్తూ బాగా అసలు చాలా బాగా అనిపించింది. చెప్పాను కదా మేమే కాదు మాలా చాలా మంది వచ్చారు. మాకు ఇది 1 hour జర్నీ అయినా కూడా వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగానే సింధు గారికి థ్యాంక్స్ చెప్పాను వెంటనే, మీరు చెప్పడం వల్ల మేము రాగలిగాం, ఇవన్నీ చూడగలిగామని. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే సన్సెట్ అవుతుంది కదా, ఎంత బాగా అనిపించాయో ఫొటోస్ వీడియోస్ అయితే. కానీ సన్సెట్ అవుతున్న ఒక్క 10 నిమిషాల్లో అండి ఫ్లవర్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎంత అందంగా ఒక్కసారిగా మొత్తం మారిపోయింది అనమాట. ఆ ప్రదేశం అంతా మంచిగా అనిపించింది మాకు. వెళ్ళినందుకు అంతసేపు ఉన్నందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఫ్లవర్స్ అన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇవి వాటర్ లో పెడితే 1 week 10 days వరకు ఉంటాయంటండి. కొంచెం మొగ్గలుగా ఉన్నవి తీసుకొని వెళ్తే ఫ్లవర్స్ కాకుండా చాలా వరకు పిక్ చేసుకున్నారు చెప్పాలంటే. కంప్లీట్ సన్సెట్ అయ్యాక చీకటిగా అనిపించింది కానీ దానికి ముందు మాత్రం ఫొటోస్ ఎంత బాగా వచ్చాయో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, బట్ ఎప్పుడు ఉంటుంది అనేది తెలీదు, అందులో చూసుకొని వెళ్తే సరిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది కూడా. ఎక్కువ ఫ్లవర్స్ ఏం లేవు, ఉన్న ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి. మేము వెళ్ళి 1 week 10 days అవుతుంది. సో మీరు మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని వెళ్ళండి, ఎందుకైనా మంచిది. ఇంకా వెళ్ళాక అంత దూరం లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు వెంటనే ఫ్లవర్స్ ఎవరైనా పిక్ చేసుకొని పక్కన పడేసినవన్నీ క్లీన్ చేస్తున్నారు ఈవినింగ్ అయ్యేసరికి. అంటే నెక్స్ట్ డే వచ్చే వాళ్ళకి కొంచెం అన్కంఫర్ట్ గా ఉండకూడదు కదా, కంఫర్ట్ గా అన్ని బాగున్నాయి అన్నట్టు ఉండాలని చాలా మంది ఉన్నారు ముందు మనకి అక్కడ ఫ్లవర్స్ పిక్ చేసుకొని సేల్ చేస్తే మనం బిల్ పే చేయడానికి అన్నట్టు. నేను ఎంట్రన్స్ లో ఒకటి చూపించాను కదా, అట్లా ఎంత బాగా అనిపించిందో. ఆ ప్రతి కలర్ ఫ్లవర్స్ అన్ని పట్టుకొని వచ్చేయాలనిపించింది. కానీ మనకి ఎక్కువ రోజులు ఉండవు అన్నట్టు అనుకున్నాము. ఇలా ఎవ్వరు ఎక్కడ నచ్చితే అక్కడ మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. నాకే కాదు మా తమ్ముడు వాళ్ళు కూడా చాలా బాగా అనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అక్క ఇన్ని రోజులకు కుదిరిందని. వాళ్ళు మంచిగా ఫొటోస్ వీడియోస్ దిగారనమాట. ఇంకా వెళ్ళినందుకు హ్యాపీ అయిపోయింది మాకైతేను. ఇంక ఈ ఫ్లవర్స్ ఇలాంటివి చూసేటప్పుడు మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఎక్కడో కానీ ఉండవు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉండవు కదా ఇలాంటివి. మనం ఇలా వీడియోస్ లోను ఫొటోస్ లోనే చూస్తాము. అలాంటిది డైరెక్ట్ గా చూసి చేత్తో పట్టుకొని మన ఫోన్ లో మనం వీడియోస్ తీసుకుంటే ఆ ఆనందమే వేరు. ఇంకా ఎన్ని యాంగిల్స్ లో వీడియోస్ తీసామో మాటల్లో చెప్పలేను. ఇంకా ఇక్కడ కొన్నే పోస్ట్ చేస్తున్నానని చెప్పాలి, అన్ని వీడియోస్ తీసామన్నమాట. ఇంకా చాలా బాగా అనిపించింది. మా వారు ఒకవైపు, నేను ఒకవైపు, మా తమ్ముడు వాళ్ళు ఒకవైపు అన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మంచిగా వీడియోస్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ వాళ్ళు చాలా బాగా ఎక్కువ ఫ్లవర్స్ పిక్ చేసుకొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారనమాట. అది కూడా చాలా బాగా అనిపించింది. నాకైతే చూడటానికి అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకెక్కువసేపు ఉండలేము కదా ఎక్కడైనా. చూసినంతలో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చేయాలి. ఒక 2-3 days అయితే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో ఫొటోస్ నేను షేర్ చేసుకుంటుంటే చాలా మంది అడిగారు చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ ఎక్కడ ఏంటని. ఇప్పటి వరకు ఇంకా నేను చాలా మంది అడుగుతున్నారు ఎక్కడండి లొకేషన్ షేర్ చేయండి అని. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను ముందే చెప్తాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇక్కడ వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళి చూడండి అని. బట్ మళ్ళీ మెసేజ్ చేస్తూనే ఉంటారనమాట వాట్సాప్ నుంచి. మాకు గ్రూప్స్ లో ఎక్కడైనా పోస్ట్ చేసినప్పుడు కొంచెం వీడియో లాస్ట్ వరకు చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫొటోస్ అన్నీ అయ్యాక మా వాడికి హ్యాపీనెస్ గా ఇంకా ట్రాక్టర్ ఎక్కించాము. ఇక్కడ కూడా ఫొటోస్ చాలా బాగా వచ్చాయండి. అంటే డిఫరెంట్ గా అనిపించింది అనమాట. మా వాడి ఆనందానికి అవధులు లేవు. వాడు దానికోసం అంత చక్కగా నించొని వీడియోస్ ఫొటోస్ తీపించుకున్నాడు. మాకు ఇంకా వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ తీయడమే కదా మనకి హ్యాపీ. వీడియోస్ అన్ని చాలా వరకు చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం కాబట్టి గంట సింబల్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని మీరు ఓకే చేసుకున్నారంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఏ వీడియో పెట్టినా మీకు ఇంకా మంచిగా చూసుకోవచ్చు అనమాట. మా ఫొటోస్ ఎట్లా వచ్చాయో చూసేయండి.
ఎంత బాగా వచ్చాయో నిజంగా అని చెప్పాలంటే నాకే చాలా బాగా అనిపించింది. ఫొటోస్ అన్నీ చూస్తే మా ఫొటోస్, మా పిల్లల ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఈవినింగ్ టైంలో వెళ్ళటం మాకు ప్లస్ పాయింట్ అయింది. ఫొటోస్ దిగేసాం మంచిగాను. ఇంకా చాలా బాగా అనిపించింది వెళ్ళినందుకు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సపోర్ట్ చేయండి. ఇట్లానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నమ్మ. బాయ్ బాయ్ అండి.